హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ సోయా కీమా, ప్రోటీన్ రిచ్ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం మనం సోయా గ్రాన్యువల్స్ని 20 మినిట్స్ వేడి నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ కర్రీ రోటీ, రైస్ దేనిలోకైనా బాగుంటుంది. మా పాప ఫేవరెట్ కర్రీ. ఉల్లిపాయలు బాగా ఎగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవడం వల్ల టమాటాలు వేరంగా మగ్గుతాయి. టమాటాలని మూతపెట్టి మగ్గనివ్వండి. టమాటా బాగా మగ్గిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కారం, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్. మసాలాలన్నీ బాగా వేగినంత వరకు మూత పెట్టుకొని వేపుకోవాలి. ఈ లోపల మనం ముందుగా నానబెట్టుకున్న సోయా గ్రాన్యువల్స్ని ఫిల్టర్ చేసుకుందాం. ఒక ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా పోవాలంటే గరిటెతో ఇలా నొక్కి పెడితే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది. ఎక్సెస్ వాటర్ అంతా పోకపోతే కర్రీ టేస్ట్ బాగోదు. సోయా గ్రాన్యువల్స్ ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికిపోతున్నాయి. ఇప్పుడు మసాలాలన్నీ వేగిన తర్వాత సోయా గ్రాన్యువల్స్ని కలుపుకొని మసాలాలన్నీ బాగా పట్టినట్టు కలుపుకోవాలి. కొంచెం ఆ పచ్చివాసన పోయినంత వరకు వేపుకొని తర్వాత కొంచెం నీటిని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా స్పైసెస్ అడ్జస్ట్ చేసుకుంటే మన వేడి వేడి సూపర్ టేస్టీగా ఉండే సోయా కీమా రెడీ.